నమస్తే సార్. చెప్పండి సార్. మీ పేరు సార్? నా పేరు సుధాకర్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నేను లారీలో బిజినెస్. ఇప్పుడు ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన చూసుకుంటే ఇటు విద్యార్థులకు కూడా 60,000 ఉద్యోగాలు కల్పించారు. అండ్ అలాగే రైతులకు కూడా 20,000 కోట్లు 22,000 కోట్లు కూడా రుణమాఫీ చేశారు. ఈ విధంగా ముందు పోతున్నారు కదా, ఇంకా ఏం కావాలంటారు? ఏడ చేశాడండి మాకు అప్పటి వరకు అన్నీ వాళ్ళేవు. రైతు పడ్డాయి అని చెప్తారు, అది మాపు ఇది మాపు అన్నాడు. ఇప్పటి వరకు వాళ్ళేవు. మాకు విడతల వారిగా చేశాను చేశాడు, ఇప్పటి వరకు మాకు రాలేవు. కరెంటు బిల్లు ఒకటి వచ్చేదండి మాకు. కరెంటు బిల్లు పీరియడ్ వచ్చింది అంతే. దాంట్లో ఆడవాళ్ళకి బస్సు ఉచిత ప్రయాణం కూడా వచ్చింది. బస్ ఏమో అది ఒకటి వచ్చా, రెండు మా పైన అంతే. గ్యాస్ 500కి రావడం లేదు. గ్యాస్ కూడా వచ్చిందండి. అవదా చెప్పాలి, గ్యాస్ కూడా వచ్చింది. 3 హామీలు అయితే సక్రమంగా జరుగుతున్నాయి. 3 అయితే బాగానే జరుగుతున్నాయి. ఇక కతిమ అయితే ఇప్పుడు జరగలేవు. ఇంకా రైతు నుంచి చేశాను, అదైతే జరగలేవండి. అట్లా పొలం ఉందా సార్ మీకు? మాకు ఉంది అండి, 26 గుంటల పొలం ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారు మొదలుపెట్టిన రైతు బంధుని రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు 9 సంవత్సరాలు వేసిన రైతు బంధుని రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆపడం ఎంతవరకు సబబు అంటారు? రేవంత్ రెడ్డి అప్పుడు కేసీఆర్ బాగానే చేసిండు, బాగానే ఇచ్చిండు, డబ్బులు ఇచ్చిండు, అందరికి ఇచ్చాడు డబ్బులు. అప్పుడు రైతులకు ఇంత ఇబ్బంది పెట్టలేడు. ఆయన ఏం చేసిండో ఏమో అని అంత, కానీ దానివల్ల మనకు ఇప్పుడైతే దీనివల్ల ఇంతగా రాలేవు. అయితే బాగానే చేసిండు ఇప్పటి వరకు ఆయన చేసినా కూడా చాలా వంతుకి మొత్తం కుంభకోణం జరిగింది. ఈ నల్లధనంగా మార్చారు. వీటి వల్లనే కదా ఇప్పుడు వ్యతిరేకతతో కాంగ్రెస్ కోటేజ్ గెలిపించింది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది కాంగ్రెస్ గెలిపించామంటే ఈరోజు పద్ధతి మారాలని చెప్పి చేసామండి అందరికి పబ్లిక్. ఎందుకంటే కాంగ్రెస్ నేను ఆల్రెడీ ప్యూర్ కాంగ్రెస్. నేను కాంగ్రెస్కి వేసుకున్న వాళ్ళనే ప్యూర్ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ చేసినానండి. ఇక దాన్ని ఇప్పుడు కుటుంబం చేసి ఒకటి తీసేయాలని ఉంటుంది కదా ఎవరికైనా. 10 ఏళ్ళు చేసిండు, ఇంక ఉంటే ఆయనతో చేసాడని చెప్పి మనము దీన్ని మార్చినాం అంతే. దానివల్ల ఇంకేం లేదు ఇక అట్లా. సరే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు దామోదర్ రెడ్డి, అజీజ్ నగర్, మొయినాబాద్ మండల్, రంగారెడ్డి జిల్లా. ఏం చేస్తుంటారు సార్? మేము ఎర్త్ వర్క్స్, వ్యవసాయదారుని. అవును. ఎలా ఉంది సార్ ఇప్పుడు రైతులకు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నడూ లేని విధంగా 22,000 కోట్లు తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేశారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? మీరు లబ్ధి పొందారా? లేదండి, నాకు ₹1 రాలేదు. నాకు లోన్ తక్కువే ఉంది, 30,000 ఉంది, కానీ నాకు లోన్ కట్ కాలేదు. వేరే ఏది రైతు బంధు ఇంతకుముందు వచ్చేది, ఆ రైతు బంధుకి రావట్లేదు. ఏది సబ్సిడీ అనేది నాకు ఏది రాలేదు. అంటూరు మాటలకే అంటున్నారు తప్ప వచ్చింది ఎవరికైతే లేదు, కనిపిస్తలేదు. సగం మందికి వచ్చినట్టుంది, కొంతమందికి వచ్చినట్టుంది, చాలామందికి రాలేదు. మా దగ్గర మాట వరకే సరిపోయింది. ఇక వాళ్ళు ఆ బొమ్మలు మార్చడము, అవి మార్చడం అది సరిపోయింది. కానీ రైతులను ఎవరు పట్టించుకుంటున్నారండి? ఎవరు పట్టించుకుంటలేరు. రైతులను ఎవరు పట్టించుకుంటారు? వదిలేసారు, గాలికి వదిలేసారు. అంటే ఇప్పుడు ఇక్కడ మొయినాబాద్లో ఇది రైతులకి ఇది లేదంటారా? వడ్ల మార్కెట్ ఇదంతా కూడా అసలు ఇక్కడ కొనుగోలు అన్నిటివే లేవండి. ఉన్నది ఒక చిన్న మిల్లు ఉంటుంది, అక్కడ జాగా ఉంటుంది, కల్లాలు ఉండవు. వర్షం రాదు ఇక్కడ ఎక్కువ కాబట్టి మిగిలిపోతాం. వర్షాలు వస్తే ఏముండవండి, కల్లాలు ఉండవు, ఏముండవు. చిన్న మిల్లు ఉంటుంది ఒకటి, దాంట్లో వాళ్ళు ఇష్టం వచ్చిన రేటుకే మేము అమ్మాలి. అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, వర్షానికి తడిసి రంగు మారిన వాటికి కూడా మినిమం ధరకే కొనుగోలు చేస్తామన్నారు. వర్షాలు తడిసింది ఉండొచ్చు, మా దగ్గర వర్షం పడలేదు. దాంట్లో ఏం లేదు, వర్షాలు పడలేదు, తడిచిన గింజలు లేవు ఇక్కడ. సరే, మీకు లోన్ తక్కువ 30,000 ఉంది కాబట్టి మీకు రుణమాఫీ కాలేదు. అలాగే ఇలా చూసుకుంటే రైతు పండించిన ప్రతి గింజకు కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది కదా. మాది కొనుగోలుదారులు రారండి ఇక్కడ వడ్లు తక్కువ, వ్యవసాయాలు కూరగాయలు ఎక్కువ పండిస్తాం. ఇక్కడ కొనుగోలుదారులు ఎవరు రారు. ఇక్కడ వడ్లు తక్కువ, ఏదో చిన్న మిల్ల పట్టించుకోవడము, లోకల్గా మేము అమ్ముకోవడమే, లేకపోతే లేదు పట్టించుకోవడం దేనికి అని వాళ్ళు అడిగిన రేట్కి ఇవ్వాలి అంతే. ఇక వడ్లు అడుగుతారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు అది. ఇలా మన రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన సంవత్సరం దాటింది కదా, ఈ సంవత్సరం గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం ఏముందండి, అందరికీ తెలిసిందే కదా, అందరికీ తెలిసిందే ఉంది. కొత్తగా ఏముంటుంది, ఇంకా ఏమీ లేదు. ఉన్నాయి అన్నీ పోయినాయి. రుణమాఫీ లేదు, రైతు బంధువు లేదు, గ్యాస్ అన్నారు, అది కొంతమందికి ఏదో వచ్చినట్టుంది. నాకు గ్యాస్ లేదు, లైటు కరెంటు బిల్లు మాఫీ ఏది లేదు. నాకు ఏది కాలే, ఎవరికో
ఊర్లో ఒక 25%కి ఇచ్చేసి మొత్తం అయిపోయిందని చెప్పుకుంటున్నారు. ఆ వద్దాలే తప్ప ఏముందండి పాలనలో చెప్పు. అంటే ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకి గ్యారెంటీలు ఏమి ఉచితంగా రావంటారా? రాలేదు కండి నా తెల్ల రేషన్ కార్డు ఉన్నది కట్ చేశారు. నాకు 18 గంటల పొలం ఉంది, దానికే కట్ చేశారు. అసలు రేషన్ కార్డే ఇవ్వలే. కేసీఆర్ ఉన్నప్పుడు ఇస్తాడు అనుకున్నాం, ఇవ్వలే. ఇప్పుడు ఈయన వచ్చినాక ఇంకా ఏరేయడమే తప్ప ఇచ్చేయడమే లేదు ఇంకేడు. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ వ్యవసాయదారులందరూ సంతోషంగా ఉన్నట్టేనా సార్? ఉన్నారు కదా. ఇప్పుడు మామూలుగా పంటలు పెట్టే టైంకి ఏదో కొంత వచ్చేది కదా, పంటలు పెట్టే టైంకి ఏదో కొంత వచ్చేది. అయితే అప్పుడు కూడా సర్వే చేసినప్పుడు కూడా చాలామంది ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, లేని వాళ్ళకి లేదు. రైతు బంధు కూడా సక్రమంగా పడట్లేదు. అన్ని సర్టిఫికేట్లు కానీ ఈ దరఖాస్తులు కానీ ఇవన్నీ కరెక్ట్ పెట్టినా కూడా చాలామందికి రైతు బంధు లేదన్నారు, రుణమాఫీ జరగలేదన్నారు. ఇలా ఎందుకు జరగకపోవచ్చు కొంతమందికి కూడా? రైతు బంధు పేలెక్కడైంది అప్పుడు అందరికి ఇవ్వడం వల్ల పేలైంది. 10 ఎకరాలు 20 ఎకరాలు 100 ఎకరాలను ఇచ్చిండు రైతు బంధు, అది తప్పు. ఒక లిమిట్ను 5 ఎకరాలు పెట్టినుంటే దాని అంత మంచి స్కీమ్ లేదు. ఇంకా అది ఎక్కువ ఇవ్వడం వల్ల దాని మీద ఎక్కువ వాళ్ళకు చాలా 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు లక్షలు వెళ్ళిపోయింది. 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి వాడికి వచ్చేది ఎంత 12,000 కదా. అట్లా అని దాని మీద కొంచెం ఇది ఇబ్బంది పడ్డది. కానీ మిగతా టైంలో ఎవరికి ఇబ్బంది పడలేండి, అందు వచ్చింది. నాకు రైతు బంధు ఇంతకుముందు రుణమాఫీ జరిగిపోయింది. నాకు 1,80,000 ఉంటే జరిగిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు జరిగిపోయింది నాకు రుణమాఫీ. దాంట్లో ఏం ఇది లేదు. నాకు 1,80,000 వచ్చేసింది నాకు అప్పుడు రుణమాఫీ వచ్చేది. రేవంత్ రెడ్డి గారు రైతు బంధు ఇస్తా అంటున్నారా? మరి నెక్స్ట్ ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, ఇప్పుడు ఈ జనవరి నుంచి ఇస్తా అంటున్నారా? అంటున్నారు కానీ మాటల వరకే. కానీ ఇప్పుడు ఏదైనా వచ్చిన 9 తారీఖు అన్నారు, ఇచ్చాడా? అయిపోయింది, కాలేదు కదా. ఇప్పుడు 9 తారీఖు మనం ఏదో చేసేసినామని మళ్ళీ ఏదో అంటున్నారు, మళ్ళీ జనవరి అంటున్నారు. ఎన్ని డేట్లు పెడుతున్నారు? రైతు బంధు చేస్తారా చేయరా అంతా వాళ్ళ చేతిలో ఉంది, దానికి ఏం చెప్పలేము సార్. అలాగే రైతు భరోసా కూడా ముఖ్యమైన అంశం కదా, ఇది జనవరి నుంచి మొదలు పెడతా అంటున్నారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు చెప్పింది ఎంత అండి? ఇప్పుడు ఫస్ట్ చెప్పారు 40,000 కోట్లు, తర్వాత చెప్పారు 30,000 కోట్లు, తర్వాత చెప్పారు 27,000 కోట్లు, లాస్ట్కి వచ్చింది వాళ్ళే చెప్తారు 17,000 కోట్లు. మళ్ళీ ఇప్పుడు 27 కోట్ల మొప్పి మాఫీ అయిందని మొన్న చెప్తారు. ఇక వాళ్ళ మాటలు ఎవరు నమ్ముతారు చెప్పండి? పోనీ వస్తే ఎవడైనా వచ్చిందంటారు కదండి, రాకపోతే ఎందుకు రావాలంటారు? రికార్డు ఉంది కదా, బ్యాంకులో రికార్డు ఉంటుంది కదా. మరి రాకపోతే నాకు రాలేదని ఎందుకు అంటారు? వస్తే వచ్చింది అంటారు, దాన్నే ఉంది. ఓసారి రైతు బంధు వచ్చింది, ఎలక్షన్ అయినాక ఒక్కసారి వచ్చింది రైతు బంధు, ఆడికని పోయింది. భరోసా అన్నారు, భరోసా లేదు, రైతు బంధు లేదు. ఇప్పుడు జనవరి అంటున్నారు, ఇక జనవరి తర్వాత మళ్ళీ ఫిబ్రవరి అంటారా మార్చి అంటారా చెప్పలేము. నమస్కారం. మీ పేరు సార్? నా పేరు మహేందర్. ఏం చేస్తుంటారు సార్? నేను పిఎస్ఎస్ వైస్ చైర్మన్ బీజేపీ. ఇప్పుడు చూసుకుంటే సార్, మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన సంవత్సరం పూర్తయింది. సో ఈ సంవత్సరం పాలన గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన బాగాలేదు, ఏం పనులు అయితే లేవు. రైతు బీమా అన్నాడు, రైతు బీమా లేదు. కన్యాల లక్ష్మి అన్నాడు, అది వస్తలేదు. తులం బంగారం అన్నాడు, అది రాలేదు. ఏది అనేది కరెక్ట్ లేదు. ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు ఎలా అమలు అవుతున్నాయి అంటున్నారు? ఏ గ్యారంటీ కాలేదు. ఇంకా బస్సు ఒక్కటే అయింది, వేరే గ్యారంటీలు ఏది లేదు. ఈ కరెంటు బిల్లు 0 ఎలా ఉంది? కొన్ని అయినాయి, కొన్ని కాలే. ఇంకా ఇలా చూసుకుంటే రైతులకు కూడా ఎన్నడూ లేని విధంగా 22,000 కోట్లు రుణమాఫీ చేశారు రేవంత్ రెడ్డి గారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? దీని మీద సగం మందికి అయినాయి, ఇంకా సగం వారిగా చేశాను. విడతల వారు ఇంకేం కాలేదు, ఒక్కసారి అయినాయి, ఇంకా సగం మందికి కావాలి. అలాగే ఎప్పుడు లేని విధంగా 60,000 ఉద్యోగాలు మన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు మన రేవంత్ రెడ్డి గారు కల్పించారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అది ఒకటి బాగానే ఉంది. విద్యార్థులకు కొంచెం ఉపాధి అనేది వచ్చింది, అది కరెక్టే ఉంటుంది. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు అన్న? నా పేరు రామ్ గోపాల్ యాదవ్ అన్న. ఏం చేస్తుంటారు సార్? రియల్ ఎస్టేట్ చేస్తుంటాను. ఇప్పుడు ఎప్పుడైతే మన తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పేరు వినిపించిందో అప్పుడు రియల్ ఎస్టేట్ చాలా వరకు డల్ అయిందని విన్నాం. ఏది ఈ బఫర్ జోన్ వల్ల టీఎఫ్ఎల్ చాలా డల్ అయిందండి. రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది, బతకలేకపోతున్నాము. ఇంట్రెస్ట్లో గిట్ట ఎవరు ఇవ్వట్లేదు. మళ్ళీ ఇప్పుడు పుంజుకుంటుందని విన్నాం, ఎంత నిజం? పుంజుకోవట్లేదు, చాలా డౌన్ అయిపోయింది. అదొకటి 111 జీవోల గిట లోన్లు గిట సదుపాయం లేదు మాకు. లోన్లన్నా వస్తేనన్నా లోన్లన్నా తెచ్చుకొని ఏదన్నా చేసుకోగలుగుతాము. ఆ లోన్లు లేదు. 111 గిట 111 తీసేస్తా అని రాజకీయ నాయకులు
అందరు అంటారు కానీ ఎవరు తీయట్లేదు. అదండి, ఎవరు తీయట్లేదు. ఎలక్షన్లు రాగానే చెప్తారు 111 జీవో ఉందనగానే అందరం పబ్లిక్ అందరు చప్పట్లు కొడతాము, దానికి 111 పోతుంది అంటని చెప్పేసి గెలిపిస్తాము. ఇంకా వాళ్ళు గెలుస్తారు, మళ్ళీ 111 గురించి మర్చిపోతారు. అదే 111 పోయిందంటే లోన్కి వెళ్తేనేమో లోన్ ఇవ్వట్లేదు, 111లో లోన్ ఇవ్వట్లేదు. అదొకటి చేయాలి. ఏ ప్రభుత్వం వచ్చినా సరే కానీ మాకు లోన్ సదుపాయం ఒకటి, ఏదైనా ఫ్లాట్ పేపర్లు కానీ ల్యాండ్ పేపర్లు కానీ ఏదైనా కుదబెట్టుకుంటే కూడా ఇచ్చేటట్టు ఉండాలి. అదండి. మరి చూసుకుంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరంగా మన రాష్ట్రం చాలా వరకు డల్ అయిందంటారా? చాలా డల్ అయిందండి. ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలిందంటారా? వస్తే మేము రియల్ ఎస్టేట్ పెరుగుతుందని అనుకున్నాం కానీ తగ్గిందండి. ఆర్థిక వ్యవస్థ డల్ అయినట్టేనా? చాలా డల్ అయిందండి, కుప్పకూలిందండి. మరి ఇప్పుడు ఇది ఎప్పుడు పుంజుకుంటుంది అంటారు? ఇక చెప్పలేమండి, ఇంకా 6 months పడుతుండొచ్చు, 1 year పడుతుండొచ్చు, వెయిట్ చేయాలి. ఇంకా ఈ అజీజ్ నగర్లో ఎంత ఉంటుంది గుంట, ఎంత ఉంటుంది? గుంట వచ్చేసి 30 లక్షల వరకు గుంట పోయింది మన రోడ్డు మీద. అవును, 30 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల దాకా గుంట పోయింది. ఇప్పుడైతే ఈ హైడ్రా పేరిట వచ్చినందుకు అది కూడా పోవట్లేదు. మరి పొలాలకి ఇట్లా ఎంత ఉంది ఎకరం? ఎకరం వచ్చేసి 6 crores, 6 నుంచి 10 crores వరకు పోతుంది. అది గిట్ట మార్కెట్ డౌన్ అయిపోయింది చాలా. ఎక్కడోళ్ళు అక్కడనే ఉంటున్నాం మేము. రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళం గిట్ట, మీడియేటింగ్ చేసేటోళ్ళం గిట్ట ఏం చేయలేక రోడ్డు మీదనే కూర్చుంటున్నాం. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు వేదిక టీవీకి? లేదండి, ఇంకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకేం చేస్తుందో, 1 year అయింది కదా, ఇంకా ఏం చేస్తుందో చూద్దాం ఇంకా. థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్.